ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ మీదన విపక్ష దాడి. ఒకవేళ వీళ్ళు గనక రేపు అధికారంలోకి వస్తే తెలుగుదేశం కూటమి ఇక ఆయన అయితే వాస్తవంగా రిటైర్మెంట్‌కి దగ్గరలో ఉన్నారు జవహర్ రెడ్డి గారు. ఆయన్ని వెంటాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల్లో ఆయన్ని ఎలాగైనా సరే బదిలీ చేయించాలని చాలా ప్రయత్నం జరిగింది. అది సాధ్యంగా లేదు. డీజీపీది వర్కౌట్ అయింది కానీ చీఫ్ సెక్రటరీది వర్కౌట్ కాలేదు. ఆ కోపమా లేకపోతే మరేదైనా వ్యక్తిగతంగా ఉందో తెలీదు కానీ జవహర్ రెడ్డి గారి టార్గెట్ అయితే ఏదైతే మూర్తి యాదవ్ జనసేన కార్పొరేటర్ వైజాగ్కి సంబంధించినటువంటి కార్పొరేటర్ ముందు ఆరోపణ చేస్తారు, దాన్ని కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో కీలకమైనటువంటి తాజాగా తెలుగుదేశం రంగంలోకి దిగి ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగిన చర్యలు లేవు, సీఎస్ ప్రమేయం మీద ఆధారాలు ఉన్న చర్యలు ఉండవా, సీఎం ఆయన బంధువుల అండతోనే కుంభకోణానికి చీఫ్ సెక్రటరీ పాల్పడ్డారు, భోగాపురం మండలంలో చీఫ్ సెక్రటరీ 2,000 కోట్ల కుంభకోణం చేశారు, జీవో 596 ద్వారా డీఫామ్ పట్టాలను కొట్టేస్తున్న తీరు మీద విచారణ లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. బోండోమా ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగం తీరు మీద చర్యలేవి, ఎన్నికల సంఘానికి చాలాసార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేదు, సీఈఓ స్పందించినందున సీఈసీకి ఫిర్యాదు చేస్తున్నాం, సీఎస్ జవహర్ రెడ్డి అక్రమాల మీద ఢిల్లీలో సీఈసీకి ఫిర్యాదు చేస్తున్నాం అంటూ ప్రకటించారు. సీఎస్ని బాధ్యతల నుంచి తప్పించి సిట్ విచారణ జరిపించాలని, డీ పట్టాలని సీజ్ చేసి అధికారులందరి మీద విచారణ జరపాలని, విచారణ కోరకుండా ఆరోపణలు చేసిన వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారని, సీఎస్ ఆయన కుమారుడు తాడేపల్లి పెద్దలు కలిసి భూదోపిడీకి పాల్పడ్డారంటూ విమర్శించారు. అసలు విషయం ఏంటంటే రేపు మేమే ప్రభుత్వంలోకి వచ్చేస్తున్నామని అన్నారు కదా, అధికారంలోకి వచ్చేస్తున్నాం అన్నారు కదా, ఈ 4 రోజులాగి ఆ తర్వాత విచారణ వేసుకోవచ్చు కదా, ఎందుకంత తొందరపడుతున్నారు? గెలవమన్నటువంటి భయమా, లేకపోతే కనుక ఈ కాలక్షేపం ఈ టైంలో కాలక్షేపంగా ఈ పని అన్నదే అర్థం కావట్లేదు.